మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను 915 సామెతలు ఆ గ్రంథంలో ఉన్నాయి. మానవ జీవితానికి, ఈ లోకంలో చక్కగా బతకడానికి, చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి పోవడానికి ఉపయోగపడేటువంటి అనేక సామెతలు ఆయన రాశాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం, మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత. ఆ మొదటి భాగాన్ని మనం కొంత ధ్యానం చేసినట్టయితే, తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. కాబట్టి దైవ జ్ఞానము పొందినటువంటి ప్రతి వ్యక్తికి ఒక లక్షణం ఉండాలి. అదేంటంటే తన ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలి. తన ప్రవర్తనను కనిపెట్టడం అన్నటువంటిది దైవ జ్ఞానము పొందిన వ్యక్తి యొక్క లక్షణము. చాలాసార్లు మనుషుల జీవితాల్లో వేరే వారి ప్రవర్తనను కనిపెట్టడం ఆనవాయితీ. ప్రతివారు ఎదుటివారి ప్రవర్తనను కనిపెట్టడం, ఎదుటివారి యొక్క లోపాలు కనిపెట్టడం అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. విచారకరమైన విషయం ఏంటంటే, మనం యూట్యూబ్లో కూడా చూస్తాం, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. విషయం ఏంటంటే, వీరు జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా, వాళ్ళ చరిత్ర అంతా కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడెక్కడ తప్పులు పట్టుకోగలమని చెప్పి ప్రతి పాయింట్ని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే, అది వారి ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం కూడా క్షేమకరం కాదు. ఏది క్షేమకరం అంటే, మహాజ్ఞాని చెప్పాడు, తన ప్రవర్తనను, అంటే ఒక బోధకుడు తన ప్రవర్తనను కనిపెట్టుకొని దైవ వాక్య ప్రకారము జీవించుట దైవ జ్ఞానమునకు లక్షణం. కాబట్టి ఎదుటి వారి యొక్క తప్పులు కనిపెట్టడానికి ఒక మనిషి ఎంత ప్రయాసపడతాడో, ఎంత కష్టపడతాడో, అదే కష్టాన్ని, అదే ప్రయాసాన్ని తన జీవితంలో ఉన్న తప్పులు తెలుసుకోవడానికి ఉపయోగిస్తే చాలా ఆశీర్వాదకరం. కాబట్టి మన ప్రవర్తనను కనిపెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన తలంపులు ఎలా ఉన్నాయి, దైవ జ్ఞానానికి, దైవిక వాక్యానికి అవి సరితూగేట్టుగా ఉన్నాయా? సామెతల్లో పలుమార్లు ఈ విషయమై ప్రస్తావన తీసుకుని రావడం మనం చూస్తాం. లేక 14వ అధ్యాయంలోనే ఇంకొక మాట ఆయన చెబుతూ ఆయన అంటున్నాడు, 16వ వచనం, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. జ్ఞానము గలవాడు ఏం చేస్తారంటే, అరే నేను ఈ పని చేస్తున్నాను, ఈ మాటలు మాట్లాడుతున్నాను, ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నాను, దీనివల్ల నాకు క్షేమమా, దీనివల్ల నా ఆత్మీయ జీవితానికి క్షేమం కలుగుతుందా అని జ్ఞానము గలవాడు ఆ యొక్క తన నడతలను కనిపెడతాడు. 15వ వచనం, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. గమనించండి, బాగుగా మన ప్రవర్తనను, మన నడతలను కనిపెట్టాలని మహాజ్ఞాని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, ఎందుకు మనం బాగా కనిపెట్టాలి అంటే, 14వ అధ్యాయంలోనే 12వ వచనంలో అంటున్నాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. కాబట్టి ప్రతి మనిషి కూడా తన ఆలోచన సరిగా అనిపిస్తుంది. అయితే అది కనిపెడితే, వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటే అది దేవునికి ఇష్టమా లేదా అని తెలుస్తుంది. లేకపోతే ప్రతిదీ కూడా మనిషి ఏది యోచించినా అది కరెక్ట్ అంటాడు.
నేను అనంతపూర్ సెంట్రల్ జైలుకి దాదాపు 20 సంవత్సరాల క్రితం పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సెంట్రల్ జైల్లో అందరూ కూడా మర్డర్స్ ఉంటారు చాలామంది. అందరూ ఆజానుబాహులు, లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష. అందులో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ, సార్ నేను మా అమ్మను ఒక ఆయన తిట్టాడు, అది తట్టుకోలేక ఆయన్ని చంపేశాను. అప్పటికది నాకు ఆవేశంతో అది కరెక్ట్ అనుకున్నాను, కానీ నా జీవితం అంతా కూడా ఈ జైల్లో గడపాల్సి వస్తుంది. యవ్వన కాలంలో ఈ జైలుకి వచ్చాను, నేను తిరిగి రిలీజ్ అయిపోవడానికి వయస్సు మీరిపోయే సమయం వస్తుంది. అంటే తాను మర్డర్ చేసినప్పుడు అది ఆయనకి కరెక్ట్ అనిపించింది. ఈ లోకంలో ఒక దొంగను కూడా మీరు ప్రశ్నిస్తే, అవును నాకు అవసరం ఉంది, నాకు వేరే మార్గం లేదు కాబట్టి నేను దొంగతనం చేస్తున్నానంటాడు. అలాగే ప్రతి తప్పుడు పని చేసే వ్యక్తి కూడా ఏదో ఒక మాటను సమర్థించుకొని తాను చేసేది సరైంది అనేటువంటి ఓ గొప్ప ప్రమాదం ఉంది మానవ జీవితంలో. ఎందుకంటే మనిషి యొక్క మనస్సు అలాంటిది. తాను చేసేది కరెక్టు, ఎదుటి వ్యక్తి చేసేది తప్పు అన్నటువంటిది మానవ నైజం. ఇంకా డీప్గా వెళ్తూ సామెతల గ్రంథంలోనే 21వ అధ్యాయంలో మహాజ్ఞాని ఈ మాట చెబుతున్నాడు. 2వ వచనం, ఒకడు తనకేర్పరచుకునిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. కాబట్టి ఎట్టిదైనా సరే, ఏ దొంగ ప్లాన్ చేసినా, ఏ తప్పుడు ప్లాన్ చేసినా ఆ వ్యక్తికి అది సరిగ్గా అనిపిస్తుందంట. సరిగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క మానవ నైజాన్ని మహాజ్ఞాని రాశాడు. ఒకడు అంటే అందరు కూడా చెప్పాలంటే, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. అయితే అక్కడ చెప్తున్నాడు, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. కాబట్టి నీ దృష్టికి అది న్యాయం అనిపిస్తే న్యాయం అనుకోవద్దు. దేవుని వాక్యానికి అది న్యాయం అనిపిస్తే, దైవ నీతికి అది న్యాయం అనిపిస్తే నువ్వు అది చేస్తే నీకు ఆశీర్వాదకరం. కానీ నీ నీతికి, నీ దృష్టికి అది సరైనది అనిపించి దాన్ని చేస్తే అది తుదకు నష్టాన్ని, మరణాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రవర్తనని కనిపెట్టడం విశ్వాసుల యొక్క ముఖ్య లక్షణం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఊరికే పరిగెత్తడం కాదు. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్టయితే ఆషాహేల్ అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. హైలీ టాలెంటెడ్ ఫెలో, చాలా టాలెంటెడ్. నేను ఈ ఉదయం ఆలోచన చేస్తున్నాను. అంటే టాలెంట్ ఉన్న వ్యక్తులకు కొన్నిసార్లు వారి టాలెంటే వారికి నష్టం కలుగు చేస్తుంది. ఈ స్టేట్మెంట్ని మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. మంచి టాలెంటే, వెరీ గుడ్ టాలెంట్, కానీ ఆ టాలెంటు ఒకసారి ఆషాహేలుకు నష్టం కలుగజేసింది. ఒకరి టాలెంటు ఒకరి ఆత్మకు నష్టము కలుగజేసే ప్రమాదం ఉంది. అది సరిగా దైవుని చిత్తంలో ఉపయోగించుకునకపోతే. 2వ సమూయేలు గ్రంథంలో ఆ సంఘటన ఏంటంటే, ఆషాహేలు ఆ యొక్క అభిషేక్ అన్నటువంటి వ్యక్తిని తరుముతున్నాడు. యుద్ధం జరుగుతోంది. 2వ సమూయేలు 2వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో మనం ఆ విషయం చూడవచ్చు. అభిషేక్ని ఆషాహేలు అబ్నేర్ అన్నటువంటి ఒక వ్యక్తిని ఆషాహేలు తరుముతూ ఉన్నాడు. ఆయన టాలెంట్ ఏంటంటే 18వ వచనంలో చెప్పబడింది, ఈ ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. ఎంత టాలెంట్! బహుశా ఒలింపిక్స్లో ఖచ్చితంగా ఆయనకే ఆ యొక్క గోల్డ్ మెడల్ వస్తుంది. ఎందుకంటే అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. అంటే మనిషిలాగా కాదు, మనిషి రికార్డ్స్ని అడవి లేడి ఎన్నోసార్లు బ్రేక్ చేయగలదు. ఎందుకంటే ఆ యొక్క అడవి లేడి పరిగెత్తే విధానం చాలా దూరంగా అది ఎగిరి చాలా వేగంగా పరిగెడుతుంది.
అంత టాలెంటెడ్ ఆయన. అయితే తాను ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని సరిగా వివేచించలేకపోయాడు, కనిపెట్టలేకపోయాడు. గమనించండి, ఆ యొక్క అబ్నేరు ముందర పోతున్నాడు, ఆషేహేలు అతన్ని తరుముతున్నాడు. అయితే అక్కడ ఆషాహేలు కేవలం తనకు టాలెంట్ ఉంది, నేను ఈయన్ని పట్టుకుంటాను, ఇంక నా చేతికి దొరికిపోతాడు అన్న కాన్సెప్ట్లోనే ఆయన పరిగెడుతున్నాడు. కానీ దీనివల్ల నాకేమైనా ప్రమాదం ఉందా అని ఆయన ఆలోచించలేదు. అంటే తన ప్రవర్తనని కనిపెట్టలేదు, తన టాలెంట్ పైన ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క అబ్నేరు చెప్తాడు, నువ్వు నన్ను వెంబడించొద్దు అని చెప్తాడు. అయితే ఆయన అట్లనే పరిగెడతాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆషాహేలు వెనకొస్తున్నాడు, ఈ అబ్నేరు వెనక చాలా వేగంగా పరిగెత్తుకొని వస్తున్నాడు. అప్పుడు అబ్నేరు ఏం చేశాడంటే ఈటె తీసి ఆయన ఒక పక్కన పెట్టాడు. తన్ను తరుముతూ వస్తున్నటువంటి ఆ యొక్క ఆషాహేలు లోనికి ఆ ఈటె దిగబడి ఆయన చనిపోతాడు. అంటే ఆయన టాలెంట్ ఏం చేసిందంటే అతన్ని అజాగ్రత్తగా ఉండేట్టుగా చేసింది. కాబట్టి చాలా పరిశీలించుకోవాలి నీ టాలెంట్. చాలాసార్లు ఈ లోకంలో టాలెంటెడ్ పీపుల్ని చూస్తే వారికి క్రీస్తును తెలుసుకునే అవకాశం తక్కువ అనిపిస్తుంది. తెలుసుకోరు అని నేను చెప్పను కానీ, బట్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ టాలెంట్ గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళ యొక్క నెక్స్ట్ గోల్ గురించి ఆలోచన చేస్తారు. అందుకే వారు తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు సువార్తను వినడానికి కూడా వారికి సమయం ఉండదు. కాబట్టి ఆ కోణంలో మనం చూసినట్టయితే వారి టాలెంటు వారి ఆత్మను పోగొట్టుకోవడానికి మరి కారణమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల లక్షణం, తన నడతలు కనిపెట్టి ఉండుట జ్ఞాని యొక్క లక్షణం. నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, దాని యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచన చేయాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయాలి. మనం ఈ మాట మాట్లాడుతున్నాం, దీనివల్ల ఎంత నష్టం వస్తుంది, ఎంత ప్రమాదం ఉంది, అవన్నీ కూడా ఆలోచన చేయాలి. అందులో సువార్త ఉందా, క్రీస్తు ఉన్నాడా, దానివలన దేవునికి మహిమ ఉందా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయకుండా ఏదేదో పెట్టేస్తే అది అతనికి నష్టం. నిన్నటి దినం ఒక పాస్టర్స్ మీటింగ్లో ఒక డిస్కషన్ వచ్చింది. ఏంటంటే దేవుని చిత్తము ఎరిగి అలాగూ చేయని వానికి ఎక్కువ దెబ్బలు ఉంటాయి. ఆ విషయం తెలియకుండా తప్పులు చేసేవాడికి కూడా దెబ్బలు ఉంటాయి, కానీ తక్కువ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకోవాలి. తెలిసి తప్పులు చేస్తే దెబ్బలు ఎక్కువగానే ఉంటాయి అన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి మన ప్రవర్తనను కనిపెట్టాలి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసు ప్రభు కూడా అదే చెప్పారు. ఏం చెప్పారంటే నీలో ఉన్నటువంటి దొలాన్ని గురించి ఆలోచన చేయమన్నాడు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. 7వ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. నీవు తీర్చే తీర్పు చెప్పున నీకును తీర్పు తీర్చబడుతుంది, నీకును తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది విశ్వాసులకు, క్రీస్తుని ఎరిగిన వారికి అది చాలా అవసరం. క్రీస్తుని ఎరిగి ఉన్నామంటే మనం ఏమిటంటే మనం లోకానికి క్రీస్తును చూపించాలి. అది మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా కూడా చూపించాలి. అందుకే ప్రతిదీ కూడా లేఖనాన్ని బట్టి మనం నడుచుకోవాలి. యేసుప్రభువు చెప్పాడు, నీలో ఉన్నటువంటి లోపాన్ని తొలగించుకుంటే తప్ప నీ ఎదుటి వానిలో ఉన్న లోపాన్ని నువ్వు సరి చేయలేవు. అప్పుడు నీకు తేటగా కనిపిస్తుందంట. అంటే మనలో లోపాలు సరి చేసుకుంటే ఎదుటి వారి లోపాలు విమర్శించడానికి కాదు, సరి చేయడానికి తేటగా మనకు కనిపిస్తాయి.
కాబట్టి క్రీస్తు బోధ ఏంటంటే నిన్ను నీవు పరిశీలించుకోవాలి, నిన్ను నీవు పరిశీలించుకోవాలి. అందుకే ఆయన ప్రభు బల్ల కూడా మనకెందుకు ఇచ్చాడంటే మనల్ని మనం పరిశీలించుకోవడానికి. మనల్ని మనం పరిశీలన చేసుకోగలిగితే క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కేవలం మనల్ని పాపము నుండి రక్షించుటకు మాత్రమే కాదు, మనలను ఆయన వాక్యములో నడిపించటానికి, మనము జ్ఞానము గలవారిగా ప్రవర్తించటానికి, మన ప్రవర్తనను కనిపెట్టుకొని ఉండడానికి, మన నడతలను కనిపెట్టుకొని దేవుని వాక్యపు వెలుగులో జీవించటానికి క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అలాగ నడుచుకున్నప్పుడు మన జీవితాల్లో ఆ యొక్క నష్టాల నుంచి, కష్టాల నుంచి మనం బయటపడతాం. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం, మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం మరి చిన్నపిల్లలు ఒక గేమ్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అదేంటంటే ఒక గేమ్ని చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక పవర్ బ్యాంక్ అనేది వస్తుంది. ఆ పవర్ బ్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత దూరమైనా జంప్ చేయగలరు, ఏదైనా చేయగలరు. అయితే విచిత్రం ఏంటంటే ఆ పవర్ బ్యాంకుని జాగ్రత్తగా వాడుకోకపోతే, అది అయిపోతే ఆ గేమ్లో వాళ్ళు ఓడిపోతారు. నాకు అనిపించింది దేవుడు నాకు ఒక పవర్ బ్యాంక్ ఇచ్చాడు. ఆ పవర్ బ్యాంక్ని నేను దేని కొరకు ఉపయోగించుకోవాలంటే నన్ను నేను పరిశీలించుకోవడానికి, నన్ను నేను బలపరచుకోవడానికి, నన్ను నేను సరిచేసుకోవడానికి ఆ యొక్క పవర్ బ్యాంక్ని నేను ఉపయోగించుకోవాలి. ఒకవేళ దాన్ని వేరే వాళ్ళ కొరకు ఉపయోగించాను అనుకోండి, నన్ను సరిచేసుకోవడానికి నాకు అది మిగలదు. కాబట్టి నా ప్రసంగాల్లో ఎవరిని విమర్శించను, ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చేవాడు. మనం కేవలం దేవుడు మనకిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. దేవుడు అలాగున మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఒక వ్యక్తి తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనా కూడా అది సరిగా కనిపిస్తుందని, అయితే అనేక సార్లు అది మరణానికి నడిపిస్తుందని, తమ మీదికి తామే తీర్పు తెచ్చుకునే ప్రమాదం ఉందని మీ వాక్యములో మేము చూసాం. కాబట్టి మీరు కొండ మీద ప్రసంగములో చెప్పిన ప్రకారం మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, మాలో ఉన్న దూలములు తొలగించుకోవడానికి సహాయం చేయండి. మా ప్రవర్తనను కనిపెట్టుకుని ఉండడానికి, మా ప్రభు ఏ మాట చెబితే ఏ నష్టం వస్తుంది, ఈ ఆలోచన చేస్తే అది నా ఆత్మీయ జీవితానికి క్షేమకరమా, ఈ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా అని పరిశీలించుకొని మిమ్మల్ని మహిమపరచుటకు సహాయము చేయమని యేసు దయగల నామమున కృతజ్ఞత చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. చేస్తున్నాను. నా పేరు ఎస్కే సైదాది. షారాగా మార్చబడ్డాను. ప్రభునామంలో షారాగా మార్చబడ్డాను. మరి యూట్యూబ్లో తిరుపతి నుండి గంగరాజు అన్నయ్య వాళ్ళు మరి 70 వాక్యాలు చెప్పిన వారికి 1000 రూపీస్ గిఫ్ట్ మనీ ఇస్తామని యూట్యూబ్లో చూసి నేను వారికి కాల్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు కూడా మాట్లాడి కంఠస్థం చేయండి అమ్మా అని చెప్పారు. నేను చేశాను. 70 వాక్యాలు కంఠస్థం చేసి అన్నయ్య వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. చాలా దేవుడు నాకు సహాయం చేశాడు. బైబిల్ చదివినప్పుడు దేవుడికి చాలా దగ్గరగా జీవించగలిగాను. ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను. మనుషుల్ని దేవునికి దగ్గర చేయడానికి ఇది ఒక మంచి మార్గం అండి. 100 మందిని కూర్చోబెట్టి ఒక వాక్యం చెప్తే 1 గంటని వెళ్ళిపోతారు, మర్చిపోతారండి. కానీ కంఠస్థం చేయడం వల్ల మన జీవితాలు ఎంతో మార్చబడతాయండి. నేను ఆల్రెడీ సామెతల గ్రంథం మొత్తం కంఠస్థం చేసి చెప్పడం జరిగింది. అన్నయ్య వాళ్ళు అది చూసి నాకు కామెంట్స్ పెట్టినప్పుడు ఆ కామెంట్స్ నుండి నేను అన్నయ్య వాళ్ళకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యాను. అది కంఠస్థం చేసినప్పుడు నాకు చాలా సంతోషం. మా పుస్తకాన్ని మన హృదయంలో పెట్టుకోవడం అంటే చాలా సంతోషం వేసింది. అది అనుభవించే వాళ్ళకి తప్ప అది పైనుండే వాళ్ళకి అర్థం కాదండి. అంత మాత్రమే కాదు కానండి, ఈ యూట్యూబ్ ద్వారా అనేక మంది బలపడి మరి కంఠస్థ వాక్యాలు కంఠస్థం చేయాలని
మరి దేవునికి బహు దగ్గరగా జీవించడానికి ఇది మంచి టైం అండి మనకి. ఎందుకంటే కరోనా వల్ల మొత్తం లాక్డౌన్ అయిపోయింది. వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన ముచ్చట్లకి తిరగకుండా దేవునిలో బ్రతకడం మనకి చాలా ఆశీర్వాదకరం అండి. మరి ముఖ్యంగా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే దేవునికి దగ్గరగా జీవించడానికి ఒక మళ్ళీ అవకాశం ఇచ్చిండు. మీరందరూ కూడా ప్రభు నామంలో మరి ఈ వాక్యాలు కంఠస్థం చేయాలని, దేవునికి దగ్గరగా జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రభు పేరిట వేడుకుంటున్నానండి. మరి ముఖ్యంగా దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఫస్ట్ దయచేస్తున్నాను. నా పేరు అప్రంజి, 8వ తరగతి చదువుతున్నాను భీమవరంలో. మరి ఈ 70 వచనాలు కంఠత పట్టడంలో దేవుడు ప్రేరేపించిన దయచేసి వారు ఇచ్చిన బహుమానానికి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఎందుకంటే దేవుడు దాని ద్వారా నన్ను ఆత్మీయంగా బలపరిచి మరి దైవ కృపలో నన్ను వాడుకున్నారు. దేవుడి దేశం కాక ఆమె. The Lord. I am Sundari from Manna Church, Bhimavaram, West Godavari district. I completed my inter first year. First, I want to thank you for Pastor Gangaraju garu, who were encouraging me to by heart 70 Bible verses. It is very useful for my spiritual life, and it is very useful to apply in my daily life. Finally, I want to tell, memorize and recall Jesus' words. It is very useful to grow up in your spiritual life. Thank you. ದೇವರ ಪರಿಶುದ್ಧ ಮತ್ತು ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ನನ್ನ ಹೆಸರು ರೀಟಾ. ನಾನು 2 ದಿನಕ್ಕೆ ಮುಂಚೆ 70 ವಾಕ್ಯ ಹೇಳಿದ್ದೆ. ದೇವರು ಈ ವಾಕ್ಯ ಇದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನೀವು ವಾಕ್ಯ ಕಟ್ ಮಾಡಿ ಹೇಳಿ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದ್ಕೊಳ್ಳಿ ಮತ್ತು ಪ್ರೈಸ್ ಹೊಂದ್ಕೊಳ್ಳಿ. బైబిల్ గ్రంథంలోని 70 వాక్యాలు కంఠపాఠం చేయడం ద్వారా ఎంతో ఆత్మీయంగా ఉంది. ఇలా పాస్టర్ గారు వాక్యాలు కంఠపాఠం చేయమని చెప్పడం ద్వారా దేవుని వాక్యం ప్రధానమని తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. మీరు కూడా వాక్యాలు కంఠపాఠం చేయడం ద్వారా దేవునిలో బలపడండి. Suprajit, I am studying 9th class. I am from Singanagudam. My name is Yashashwan. I am studying 6th class. I am from Singanagudam. పాస్టర్ గంగరాజు గారు మాకు 70 మెమరీ వర్సెస్ గురించి మెసేజ్ పంపించడం జరిగింది. దాంతో మేమిద్దరం కూడా ఆ 70 మెమరీ వర్సెస్ని నేర్చుకున్నాం. మేము వారం రోజుల్లో వాటిని నేర్చుకోవడం జరిగింది. ఆ 70 మెమరీస్ నేర్చుకోవడం వల్ల మేము ఎంతగానో బలపడ్డాం, ఆత్మీయంగా ఎంతగానో ఎదిగాం. కనుక మీరు కూడా ఆ మెమరీ వర్సెస్ నేర్చుకొని దాన్ని హృదయంలో పెట్టుకొని దాని వల్ల నడుచుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా 2 కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో the Bible Foundation సంస్థ స్థాపించబడింది. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు Beulah, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను.